పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులును క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10-11 వచనములు. తపస్సు కాల ధ్యానము 7వ రోజు. ఈనాటి సువిశేషములో యేసుక్రీస్తును గురించి ఒక గుర్తును ప్రభువే చెబుతూ ఉన్నారు. యోనా సూచన కంటే వేరొకటి మనకు ఇవ్వబడదు అని చెబుతూ ఉన్నారు. ఈరోజు మొదటి పట్టణము కూడా యోనా ప్రవక్త గ్రంథం నుండే మనకి ఇవ్వబడింది. పూర్వ నిబంధన గ్రంథాల్లో 17 గ్రంథాలు ప్రవక్తల పేర్ల మీద ఉన్నాయి. వాటిలో 5 ప్రధాన ప్రవక్తలైతే 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఇంతమంది ప్రవక్తలు ఉండగా పాత నిబంధన నుండి తన శ్రమల గురించి, తన యొక్క పునరుత్థానాన్ని గురించి యేసుక్రీస్తు కేవలం 4 అధ్యాయాలు ఉన్నటువంటి యోనా ప్రవక్త గ్రంథం పేరు చెప్పటం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ యూదుల యొక్క చరిత్రలో యోనా ప్రవక్త గ్రంథానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. యావే దేవుడు ఇశ్రాయేలు దేశానికి, యోదయ దేశానికి పంపించిన 17 మంది ప్రవక్తలలో తిరుగులేనటువంటి, తిరస్కరింపబడనటువంటి సందేశం కలిగిన ఒకే ఒక్క ప్రవక్త యోనా ప్రవక్త. అంటే తను దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఎలాంటి విమర్శ కానీ, తిరస్కారం కానీ, వద్దని వెళ్ళిపోమనడం కానీ, హింసకు గురవడం కానీ ఇవేమీ లేనటువంటి ఒకే ఒక్క ప్రవక్త. మిగతా ప్రవక్తలందరి సందేశాలు కూడా తిరస్కరించబడ్డాయి, ఒక్క యోనా ప్రవక్త మినహాయించి. అలానే 16 మంది ప్రవక్తలు కూడా యావే దేవుని యొక్క మాటను యూదులకు ప్రకటించటానికి పంపబడితే ఒక్క యోనా ప్రవక్త మాత్రమే దేవుని యొక్క సందేశాన్ని అన్యులకు ప్రకటించడానికి వెళ్ళారు. ఈ తరానికి యోనా ప్రవక్త గురుతు కాకుండా వేరే గురుతు ఇవ్వబడదు. ఎలా అయితే నినివే వాసులకు యోనా సూచనగా ఉన్నాడో అలానే ఈ తరానికి మనుష్య కుమారుడు ఒక సూచనగా ఉంటాడు అని యేసుక్రీస్తు చెబుతున్నారు. ఏమై ఉంటుంది అంత గొప్ప గురుతు యోనా ప్రవక్తలు అంటే? మనుషులు హృదయ పరివర్తన చెందటం, మనుషులు మారడం. అందరూ యోనా ప్రవక్త కథ వింటారు. అందులో చేప కడుపులోకి వెళ్ళడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదే గొప్ప అద్భుతంలా కనిపిస్తుంది. కానీ అది కాదు గొప్ప అద్భుతం. అన్యులు కూడా ఇవ్వబడినటువంటి సందేశాన్ని స్వీకరించటమే గొప్ప అద్భుతం. వాళ్ళ మనసులను కూడా అది తాకటం. అన్యులు యూదులు అనేటువంటి భేదాన్ని దాటి దాన్ని చీల్చి సమానత్వాన్ని తీసుకుని వచ్చి అందరూ కూడా దేవుని బిడ్డలే అనేటువంటి సందేశాన్ని తెలియచేయటమే యోనా ప్రవక్త యొక్క గుర్తు. మన ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో అందరికీ కూడా ఒకలాంటి అలసత్వం ఉంటుంది. ఏదో తెలియని విసుగు, తెలియనటువంటి ఒక నిరాశ. సమాజం పాడైపోతుందనో, వివాహ వ్యవస్థ కూలిపోతుందనో, అందరూ కూడా చెడ్డ అలవాట్లకు లోనైపోతున్నారనో, ఎవరి జీవితాలు వాళ్ళు ఎవరికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారనో, ఏదో తెలియనటువంటి ఒక అసంతృప్తి ఉంటుంది. వీటన్నిటి మధ్య యోనా ప్రవక్త మనకిచ్చే సందేశం మనుషుల్లో మార్పు కలుగుతుంది అనేటువంటి ఒక ధైర్యం. అద్భుతాల గురించి మాట్లాడగానే అదేదో ప్రకృతికి విరుద్ధంగా జరిగేదనో, లేదంటే ఎవరికీ అర్థం కాని రీతిలో ఎవరూ వివరణ ఇవ్వలేనంత గొప్పగా ఏదో జరిగితేనో అద్భుతం అనుకుంటారు. కానీ ఓ మనిషి మారడం కంటే గొప్ప అద్భుతం ఏమన్నా ఉంటుందా అసలు? దేవుని సాయంతో తన జీవితంలో ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటును మార్చుకోగలిగిన మనిషి కంటే సాక్ష్యం ఏముంటుంది? కానాపల్లి పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చటం కంటే గొప్ప అద్భుతం శిష్యులు మొట్టమొదటిసారి యేసుక్రీస్తును విశ్వసించటం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు వెళ్ళి ఒక కుంటివానికి స్వస్థత చేస్తారు. దానికంటే కూడా గొప్ప అద్భుతం భయంతో లోపల దాక్కున్న వాళ్ళు బయటికి వచ్చి బాహాటంగా మేము క్రీస్తు ప్రభు శిష్యులమని చెప్పగలగటం. చూపు కోల్పోయిన సౌలుకు మరలా చూపు తిరిగి రావటం గొప్ప విషయం కాదు. దానికంటే ఎక్కువగా హింసించేవాడు ఒక సాక్షిగా మారటం అనేది ఇంకా గొప్ప అద్భుతం. ఇవి నిజమైనటువంటి సజీవ శిలలుగా ఉండే అద్భుతాలు. కేవలం ఒక జబ్బు నయమైతేనో, లేదంటే మనిషికి అర్థం కానటువంటిది ఏదో గొప్పగా జరిగితేనో అద్భుతాలు కాదు. ఓ జబ్బు నయమవడం కంటే కూడా తాగుడికి, వ్యసనానికి బానిస అయిపోయినటువంటి ఒక వ్యక్తి
బాధ్యతను నేర్చుకోవటం అనేది ఇంకా గొప్ప అద్భుతం. అలాంటి మార్పు కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. దేవునికి సాధ్యం అనేటువంటి విషయాన్ని మనం నమ్మి తీరాలి. లేదు ఈ మనిషి మారడు అని మనం చెప్పిన ప్రతిసారి కూడా దేవునికి విరుద్ధంగా మనం పాపం చేసినట్టే అవుతుంది. ప్రపంచం కేవలం చెడుగా మాత్రమే మారడం లేదు, మంచి మార్పు కూడా జరుగుతుంది. ఒకవైపు దేవుణ్ణి నమ్మని వాళ్ళు దేవుని పట్ల ఆకర్షితులవుతున్నారు, బాధ్యతలు నేర్చుకుంటున్నారు, మూఢనమ్మకాల నుంచి బయటకు వస్తున్నారు, ఆడవాళ్లను కూడా మనుషులుగా చూడటం నేర్చుకుంటున్నారు. ఎంత ఎదిగినా, ఏ సైన్స్ తెలుసుకున్నా కూడా మనసులో ప్రశాంతత కోసం మనుషులు వెతుకుతూనే ఉన్నారు. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో యువతీ యువకులు తిరిగి మరలా దేవాలయానికి వస్తున్నారు. అమెరికాలోని ఆర్సిఎం చర్చిల్లో జ్ఞానస్నానాల సంఖ్య పెరుగుతుంది. అందరూ యువతీ యువకులు యూట్యూబ్ చేత పట్టుకుని సువార్తను ప్రకటిస్తున్నారు. కథోలిక సంఘంలో ఉన్నటువంటి వేద సత్యాలను బోధిస్తూ ఉన్నారు. ఇలా సంఘాలు, సమాజమే మారుతూ ఉన్నప్పుడు మనుషులు మారరు అని చెప్పడానికి ఆస్కారం లేదు. దానికి ఉదాహరణే నినివే ప్రజలు. వాళ్ళు మారటమే కాదు, వాళ్ళ యొక్క మార్పులో ఉన్న నిజాయితీ ద్వారా దేవుని మనసును కూడా వాళ్ళు మార్చగలిగారు. శిక్ష నుంచి వాళ్ళు తప్పించుకోగలిగారు. తన కొడుకు మారాలని 17 సంవత్సరాలు ప్రార్థన చేసింది ఓ తల్లి. ఆమె పునీత మోనికమ్మ గారు. ఆమె ప్రార్థన చేసిన తన కొడుకు పునీత్ అగస్టిన్ గారు. ఇదే ఈనాటి సందేశం. మనుషులు మారుతున్నంత వరకు యేసుక్రీస్తుని యొక్క శక్తికి అది ఒక సాక్ష్యం. ఈనాటి త్యాగము. ఈరోజు బుధవారం. శిలువ మార్గంలో పాల్గొనేవాళ్ళు ప్రతి స్థలంలో ప్రార్థన మొదలైనప్పటి నుండి విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత అని చెప్పే వరకు కనులు మూసుకుని ఉండే ప్రయత్నం చేయండి. మనం ప్రార్థనల్ని పుస్తకాల్లో చదవాల్సిన అవసరం లేదు. చదవబడేదాన్ని ఆలకిస్తూ దాని మీద మనం మనస్సు లగ్నం చేయగలిగితే అదే చాలు. చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరు సిలువ పట్టుకున్నారో, ఎవరు చదువుతున్నారో ఇవేమీ మనం పట్టించుకోకుండా ఆ స్థలము చదువుబడినంత వరకు కూడా కనులు మూసుకునే ఉందాం. పునీత అవిలాపురి తెరేజమ్మ గారు అమ్మగారులకు శిక్షణ ఇస్తూ ఇలా అనేవాళ్ళు: దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తర్వాత కళ్ళు మూసుకోకుండా, మోకరించకుండా ఉన్న ఏ వ్యక్తి అయినా దివ్య సత్ప్రసాదాన్ని అవమానించినట్టే, విశ్వాసం లేనట్టే అని ఆవిడ అనేవాళ్ళు. కాబట్టి శిలువ మార్గం అప్పుడు కనులు మూసుకోవటం అనేది మొదటిది. దీంతో పాటే ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం సహకరించిన వాళ్ళు నేల మీద పడుకునే ప్రయత్నం చేయండి. ఇదేదో వేరే మతం నుండో, వేరే ఆచారాల నుంచి నేర్చుకున్నది కాదు. స్వయాన దావీదు మహారాజు తాను తప్పు చేశాడని తెలిసిన తర్వాత ఆయనే స్వయంగా చేసింది. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనంలో మనకి కనిపిస్తుంది. ఈరోజు మనం ప్రార్థన చేసే విన్నపము సంతాన భాగ్యం కోసం ప్రార్థన చేసేవాళ్ళు, అలానే గర్భిణీ స్త్రీలు. మనం అర్పించే ఈ ధ్యానం కానీ, శిలువ మార్గంలో కళ్ళు మూసుకున్నప్పుడు కానీ, నేల మీద పడుకున్నప్పుడు కానీ, దివ్య సత్ప్రసాదం తీసుకున్న తర్వాత కానీ, ఇవన్నీ కూడా ఈ ఉద్దేశం కోసం మనం అర్పించి ప్రార్థన చేద్దాం. ఎంతోమంది వివాహం జరిగి సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ విన్నపాన్ని, వాళ్ళ కన్నీటిని కూడా మనం జోడించి ప్రార్థన చేద్దాం. అలాగే గర్భిణీ స్త్రీలకు దేవుడు సంరక్షణ దయచేయాలని, తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమకరంగా ఉండాలని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఇవే కాకుండా ఈ ఉద్దేశాల కోసం మనం ప్రార్థన చేయొచ్చు అని కానీ, లేదా ఈ త్యాగం కూడా మనం చేయొచ్చు అని మీకు అనిపించేవి కామెంట్ల రూపంలో కూడా మీరు తెలియచేయవచ్చు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల సర్వేశ్వర, నిరంతరము నీ రెక్కల మాటున మమ్మల్ని సంరక్షించి కాపాడుతున్నందుకు మీకు వేలాది వందనములు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని, ఏక మనస్కులై ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వాళ్ళు సమర్పిస్తున్నటువంటి ఉద్దేశాలను, వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటి విన్నపములను నీ పాద సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాం. నీ చిత్తమును బట్టి వారందరినీ కూడా అనుగ్రహించండి. ఈరోజు వాక్యం ద్వారా తిరస్కారం లేనటువంటి యోనా ప్రవక్త సందేశాన్ని మా అందరికీ కూడా ఒక గుర్తుగా నిలిపారు. ప్రభు, నీ కుమారుడైన యేసుక్రీస్తు యోనా కంటే గొప్పవాడనేటువంటి సత్యాన్ని కూడా మేము ఎరిగే కృపను మాకు దయచేయండి. మా జీవితంలో ఉన్న బలహీనతలను జయించే కృపను, మారు మనసు పొందేటువంటి ఆంతరంగిక శక్తిని మాకివ్వండి. అలాగే ప్రభువా,
వ్యసనాల్ని జయించటానికి, బలహీనతలను అధిగమించటానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరి యొక్క శ్రమను కూడా ఫలభరితం చేయండి. వాటితో పాటు ఈరోజు మేము ప్రార్థన చేసే ఉద్దేశాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాం. వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా కూడా సంతానం కోసం ప్రార్థన చేసే భార్యాభర్తలు నీకు సమర్పిస్తూ ఉన్నాం. వారి సంతానం లేమికి ఏది కారణమైనా, అనారోగ్యమైన మరి ఏ ఇతర కారణమైనా కూడా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నమ్ముతున్నాం ప్రభువా. వారి కన్నీటి ప్రార్థనని, వారి వేడుకోలును ఆలించండి. సంతాన భాగ్యాన్ని వాళ్ళు కలుగు చేయండి. అలానే గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డలను నీ రెక్కల మాటును ఎల్లప్పుడూ కూడా సంరక్షించండి. పనిచేస్తున్నా, ప్రయాణిస్తున్నా, నిద్రపోతున్నా మీ దక్షిణ హస్తాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రభువా వారి మీద ఉంచండి. ప్రసవ సమయం వరకు, ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు తల్లిని బిడ్డని క్షేమకరంగా దీవించండి. అమ్మా మరియ తల్లి, నీ ప్రార్థనా సాయం ఎల్లప్పుడూ కూడా మా అందరికీ తోడుగా ఉంచండి. ఈ మనవులన్నిటినీ క్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.